హాయ్ ఫ్రెండ్స్, గుడ్ మార్నింగ్. హ్యావ్ ఎ నైస్ డే. హ్యాపీ సండే. చూడండి, మా ఇంటి పక్కనే బర్రెలు మేయడానికి వచ్చినాయి. చూడండి, వదిలేసి రోలో వాళ్ళు అలా అలా తిరుక్కుంటూ మేసుకుంటూ వెళ్ళిపోతాయి. అక్కడ 3 ఉన్నాయి. ఇటు ఇంకొకటి వస్తుంది మా ఇంటి పక్కకే. ఏం కూరగాయ చెట్లు పెట్టినా కానీ వచ్చి మేసేస్తాయండి. ఏం కావాలి కాస్తాం ఇక. అందుకని ఈసారి పెట్టడమే మానేసిన. లాస్ట్ ఇయర్ బాగుండే. పొప్పటి చెట్టు ఉంది అంతే. ఆ కింద కాకర చెట్టు ఉంది కానీ దాన్ని ఎప్పుడో మేసేస్తుంది. హై 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 ఆగో హేమా. హై హై మేపడానికి వచ్చేటోళ్ళు ఎంబడి రావాలి కదా, మేపుకొని తీసుకొని పోవాలి కదా, తీసుకుపోరు. హై హై హై. ఇలా ఉంటుందండి వరుస. ఇది మా ఇల్లు. మా కిట్టుబాబు బ్యాగు. టీవీ చూస్తున్న మా సార్ గారు. పక్కన ప్లాట్లోనే ఈ పని చేస్తున్నాయి ఇవి. ఖాళీ ప్లేస్ ఉందండి ఎక్కువగా. ఇల్లులు అక్కడక్కడ ఉన్నాయి, ఈ మధ్యలోనే అవుతున్నాయి. పర్లేదు, మేము కట్టినాకనే ఇవన్నీ స్టార్ట్ చేసారు. బాగానే అయినాయి, ఇంకా అవుతున్నాయి. ఒక ఇల్లు ఉండే ఫస్ట్ మేము కట్టినప్పుడు. ఇప్పుడు ఇన్ని ఇళ్ళు అయినాయండి. ఇది పాతది ఉన్నట్టున్నది, ఎప్పుడో కట్టిండ్రంట. ఫస్ట్ ఈ ఏరియాలో అడ్రస్ అంటే ఇదే ఇల్లు. కరెంటు 30 years బ్యాక్ కావచ్చు, కరెక్ట్గా తెలియదు నాకు. పిట్టలు వస్తున్నాయి, చెట్లు చేమలు భలే ఉంటుందండి. పొద్దున్నే సూర్యోదయం ఇంట్లోకి వచ్చేస్తుంది. ఈవినింగ్ టైము చల్ల గాలి, వాన, వెంటిలేషను బ్రహ్మాండంగా ఉంటుంది మా ఇంట్లో. ఏ రూమ్లో కూడా లైట్ లేకుండా ఉండొచ్చునండి, అంత బాగుంటుంది వెంటిలేషన్. అందుకోసమని ఇంత దూరం వచ్చి కట్టుకున్నాము. దూరం అంటే దూరమేమి ఉండదు, మరీ దూరం అంటే దూరం అనుకున్నారు. పర్లేదు, చూస్తున్నారు కదా, ఇండ్లు ఉన్నాయి కదా బాగానే. బాయ్ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ సో మచ్. లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి ప్లీజ్.